ఎక్కడ లోటు లేకుండా 5 లక్షల మందికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఖచ్చితంగా ఆ రోజు అంటే మే మాసం కాబట్టి తీవ్రత ఉంటుంది ఎండదనే భావనతోటి ఎవరు కూడా డీహైడ్రేట్ కాకూడదు. డెఫినెట్గా మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, భోజన ఏర్పాట్లు కానివ్వండి, అవన్నీ కూడా ఒక 5 లక్షల మందికి చేసే విధంగా ఎప్పుడైతే ఈ వెహికల్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పడానికి ఏర్పాట్లు చేశాం. అమరావతి ఈ ప్రాంతానికి రావడానికి ఒక 8 రోడ్లు గుర్తించారు, 11 పార్కింగ్ ప్లేసెస్ గుర్తించారు. అయితే ఈ 8 రోడ్లు కూడా డబుల్ రోడ్స్ కాని పరిస్థితి. వీటిలో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాస్తవం మరి గత ప్రభుత్వం చేసిన మూర్ఖమైన నిర్ణయాల వల్ల ఎంతో అద్భుతంగా ప్రారంభించుకుని మనం కొనసాగించాల్సిన పనులన్నీ కూడా ఆగిపోయినాయి. మళ్ళీ మనం కొత్తగా ప్రారంభించడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోపు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్, టెంపరీ అరేంజ్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేసాం. 11 పార్కింగ్ స్పేసెస్, 8 ప్రధాన రహదారులు గుర్తించాం. రహదారులు గుర్తించినప్పుడు కూడా ఏ జిల్లా నుంచి ఏ విధంగా ప్రజలు వస్తారో చూసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎవరికి అక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ప్లేసెస్ దగ్గర కానివ్వండి, లేకపోతే మార్గ మధ్యంలో వాళ్ళకి చేయాల్సిన ఈ 6-7 జిల్లాల నుంచి మా నాయకత్వం కూడా వచ్చి ఆ బాధ్యత వహించినట్టు చేస్తాం. సార్, ఫైనల్గా ఒక విషయం, చిలకలూరుపేటలో గతంలో ప్రధాని గారి మీటింగ్ జరిగినప్పుడు ఆడియో సిస్టమ్ ఫెయిల్ అయ్యే ఇబ్బందులు వచ్చాయి. మరి అటువంటి ఏమీ రాకుండా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? అంటే ఆ ఇబ్బందులు ఖచ్చితంగా అది సబాటేజే, ఎవరో కావాలని చేపించిన సందర్భం అది. ఎందుకంటే ఎన్నో మీటింగ్లు చేస్తాం, పెద్ద పెద్ద మీటింగ్లు చేసాం. జనం ఎక్కువ ఉన్నా కూడా మనం ఆ ఒత్తిడి తట్టుకునేటట్టు ఆడియో సిస్టమ్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. కానీ ప్రధానమంత్రి గారి మొట్టమొదటి పర్యటన కూటమి డిక్లేర్ అయిన తర్వాత ఎన్నికలకు ముందు చిలకలూరుపేట సభలో ఖచ్చితంగా దాంట్లో సబాటేజ్ జరిగింది, ఫౌల్ ప్లే జరిగింది. సో ఆ సంఘటన మరొకసారి జరుగుతుందని నేను మాత్రం ఎప్పుడు అనుకోను. అన్ని విధాలుగా మేము టెక్నికల్గా కానివ్వండి, ఇక్కడ చేసే లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కూడా చాలా లోతుగా అధికార యంత్రాంగం అందరూ కూడా టీమ్స్ ఏర్పాటు చేసుకుని చెక్ చేసుకుంటున్నారు. డెఫినెట్గా ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్. ఎంత ఎండ ఉన్నప్పటికీ వాళ్ళెవరూ డీహైడ్రేట్ కాకుండా అవసరమైన వాటర్ కావచ్చు, ఇతర సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కల్పిస్తాం. కాబట్టి ఎక్కడి నుంచి ఎవరెవరు వస్తారు, ఏ రూట్లో ఎవరు వస్తారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తామని మనోహర్ గారు చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.